గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది దరఖాస్తు చేసుకొని అది అక్కడ పెండింగ్ ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి గతంలోనే 1-2 సార్లు గుర్తు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మీద నమ్మకం పెట్టుకొని ఆల్రెడీ టర్మ్ ఫీజులో లేకపోతే ఆ ఫీజులు కట్టుకొని ఉన్నారు, మిగతా వాళ్ళకి రాలేదు అధ్యక్ష. వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది విదేశాల్లో. సో మరి అటువంటి పరిస్థితుల్లో దాన్ని తొందరగా ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తే, ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, ఏడాది నుంచి పెండింగ్ ఉన్నాయి. మరి వీటిని నమ్ముకున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. ఈ బీసీ వర్గాలకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ల దగ్గర కొద్దిగా ఆ సంబంధిత శాఖ మంత్రి వారు ఖచ్చితంగా దీనిపైన స్పెషల్ దృష్టి పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. సో అదొకటైతేగా నేను వస్తూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ ఇట్లా నమస్తే మల్లన్న అన్నాడు. ఏం సంగతి అంటే 12,000 ఇస్తానన్నా మాకనంటే ఇస్తాం పక్క వచ్చినాక చెప్తా అని చెప్పిన అధ్యక్ష. ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్నటువంటి వృత్తి విషయంలో కూడా మనం